సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిందితుడు హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఇవాళ కీలక విచారణ జరగబోతుంది. నాంపల్లి కోర్టులో విచారణ సాగుతుంది. గత విచారణలో కౌంటర్ దాఖలకు టైం కోరారు పోలీసులు. బెయిల్ పిటిషన్పై ఇవాళ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 27న వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు అల్లు అర్జున్. హైకోర్టు మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఇవాళ బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతోంది. ఇక ఇవాళ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. గత విచారణలో కౌంటర్కు సమయం కోరారు పోలీసులు. అటు హైకోర్టు మధ్యంతర బెయిల్తో బయట ఉన్నారు అల్లు అర్జున్. గతంలో 14 రోజుల రిమాండ్ ముగియడంతో వర్చువల్గా హాజరయ్యారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ ఇటు జనవరి 10కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జనవరి 10న అల్లు అర్జున్ రిమాండ్ పైన విచారణ జరగనుంది. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఇవాళ కీలక విచారణ జరగబోతుంది. కాగా ఇక అల్లు అర్జున్ ఇవాళ విచారణకు హాజరవుతారా లేదంటే ఆయన లాయర్లు మాత్రమే హాజరవుతారా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. మొన్న కూడా విచారణకు హాజరు కాలేదు, కేవలం వర్చువల్గానే అల్లు అర్జున్ విచారణ హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో మరి ఇవాళ జరగబోయే విచారణకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జనవరి 10కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి గత విచారణకు అల్లు అర్జున్ కోర్టుకైతే వర్చువల్గా హాజరయ్యారు. మరి ఇవాటి విచారణకు ఆయన హాజరవుతారా లేదా ఏం జరగబోతుందనేది తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శిల్ప ఉన్నారు. శిల్ప, మొన్న జరిగిన విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. మరి ఇవాళ మళ్ళీ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరగబోతుంది నాంపల్లి కోర్టులో. సో ఏం జరగబోతుంది? అల్లు అర్జున్ వస్తున్నారా కోర్టుకి? సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిలుపై ఉన్నారు. మధ్యంతర బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్కి మొన్న ఈ నెల 27న అల్లు అర్జున్ తరపు లాయర్లు నాంపల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈ రోజుకి చేశారు. ఈ రోజు కాసేపట్లో అల్లు అర్జున్ సంబంధించిన ఏదైతే రెగ్యులర్ బెయిల్ ఉంటుందో అది కాసేపట్లో విచారణ చేయనున్నారు. ఒకవైపు మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఏ సంధ్యా థియేటర్ ఘటనలో A11గా ఉన్నారు, అనంతరం ఒకసారిగా పరిణామాలు చేంజ్ అయ్యాయి. వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టు 14 days రిమాండ్ విధించింది. ఎప్పుడైతే రిమాండ్ విధించిందో అనంతరం హైకోర్టుకి వెళ్ళారు. క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ అనేది గ్రాంట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ ఒకరోజు చెంచలగూడ జైల్లో గడిపి అనంతరం నెక్స్ట్ డే వెంటనే రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ బెయిల్కి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అది ఈ రోజు అనేది జరగనున్నది. మొన్న ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేసిన రోజు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ నెల 27తోనే 14 days రిమాండ్ అనేది పూర్తయింది. రిమాండ్ పూర్తవడంతో ఇప్పటికే నాంపల్లి కోర్టుకి తను హాజరు కావాలని ఒకవైపు హైకోర్టు నాంపల్లి కోర్టు చెప్పడంతో తాను ఏదైతే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లంగా ఆయన వర్చువల్గా హాజరయ్యారు. ఈ వర్చువల్గా హాజరై కోర్టు ముందు కూడా తాను మధ్యంతర బెయిల్ పైన ఉన్నా అని లోయర్ కోర్టుకి చెప్పారు. దీంతో అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ బెయిల్ కావాలని కూడా ఒకవైపు పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో వెంటనే పోలీసులు దీనికి మేము కౌంటర్ చేస్తాం, మా కౌంటర్కి సమయం ఇవ్వాలని ఒకవైపు కోర్టును అడగ కోర్టు ఈ రోజుకి చెప్పింది. సో ఈ రోజు పోలీసులు ఈ రోజు కౌంటర్ చేయబోతున్నది. ఏదైతే రెగ్యులర్ బెయిల్ ఉంటుందో రెగ్యులర్ బెయిల్ పైన పోలీసులు తరపున న్యాయవాదులు ఈ రోజు కౌంటర్ చేయనున్నారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అనేది ముఖ్యంగా అల్లు అర్జున్ కారణంగానే ఇది జరిగిందంటూ కూడా ఒకవైపు పోలీసులు వచ్చిన. సో రెగ్యులర్ బెయిల్ రాకుండా ఉండడానికి ఈ రోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరీ కాసేపట్లోనే 11 గంటల సమయంలో ఈ విచారణ అనేది జరగనున్నది. ఇప్పటికే ఈ రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి వెళ్ళని అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న ఆల్రెడీ వర్చువల్గా హాజరయ్యారు. అండ్ అక్కడికి వెళ్ళాలని అనుకున్నప్పటికీ కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లంగా మొన్న రాలేదు, వర్చువల్గా మాత్రమే హాజరయ్యారు. ఈ రోజు కేవలం లీగల్ టీం మాత్రమే అక్కడికి వెళ్ళి విచారణ జరపనున్నారు. అదేవిధంగా మా అమ్మైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా కోర్టుకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ అయితే వెళ్ళగానే ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే అవుతుంది. మొత్తం మీద ఈ రోజు రెగ్యులర్ బెయిల్ పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ కనుక వస్తే పోలీసులు
ఏదైతే దీన్ని ఆధారంగా చేసుకుని ఒకవేళ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అనేది మన 11 గంటల లోపు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 11 గంటల సమయంలో ఈ పిటిషన్ సంబంధించిన విచారణ అయితే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మొత్తం ఇప్పటికే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే రెగ్యులర్ బెయిల్కు సంబంధించి కూడా విచారణ జరగనుంది. అదేవిధంగా సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి తొక్కిసలాటకు సంబంధించిన విచారణ అనేది ఈ నెల 10 అనేది జనవరి 10న విచారణ జరగనున్నది. సో ఆ విచారణ అది ఒకవైపు జరుగుతుంటే రెగ్యులర్ బెయిల్ పైన ఇంకో విచారణ జరుగుతుంది. రెగ్యులర్ బెయిల్ ఈ రోజు మొత్తం కూడా నాంపల్లి కోర్టులో ఓన్లీ అల్లు అర్జున్ సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పైన విచారణ జరగనున్నది. ఈ నెల 10న మాత్రం ఓవరాల్ గా సంధ్యా థియేటర్ ఘటనల పైన మొత్తం కూడా ఆ రోజు విచారణ జరగనుంది. మరి కాసేపట్లోనే ఈ విచారణ అనేది 11 గంటలకు ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. సో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది. ఇది కీలక విచారణగా చెప్తున్నారు. గత విచారణలో కౌంటర్ దాఖలుకు పోలీసులు టైం కోరారు. బెయిల్ పిటిషన్పై ఇవాళ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెల 27న వర్చువల్గా హాజరైన అల్లు అర్జున్ ఇవాళ కూడా హాజరు కావడం సందేహంగానే కనబడుతోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్పై ప్రస్తుతం అల్లు అర్జున్ రిలీజ్ అయి ఉన్నారు. ఆయన 11వ నిందితుడిగా ఈ ఘటనలో నమోదు చేయబడ్డాడు. సో ఇవాళ ఆయన లీగల్ టీం కోర్టుకు హాజరై రెగ్యులర్ బెయిల్ సంబంధించి వాదనలు వినిపించి ఇవాళ కోర్టులో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిందితుడు హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఇవాళ కీలక విచారణ జరగబోతుంది. నాంపల్లి కోర్టులో విచారణ సాగుతుంది. గత విచారణలో కౌంటర్ దాఖలుకు టైం కోరారు పోలీసులు. బెయిల్ పిటిషన్పై ఇవాళ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 27న వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు అల్లు అర్జున్. హైకోర్టు మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఇవాళ బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతోంది. ఇక ఇవాళ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. గత విచారణలో కౌంటర్కు సమయం కోరారు పోలీసులు. అటు హైకోర్టు మధ్యంతర బెయిల్తో బయట ఉన్నారు అల్లు అర్జున్. గతంలో 14 రోజుల రిమాండ్ ముగియడంతో వర్చువల్గా హాజరయ్యారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ ఇటు జనవరి 10కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జనవరి 10న అల్లు అర్జున్ రిమాండ్ పైన విచారణ జరగనుంది. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఇవాళ కీలక విచారణ జరగబోతుంది. కాగా ఇక అల్లు అర్జున్ ఇవాళ విచారణకు హాజరవుతారా లేదంటే ఆయన లాయర్లు మాత్రమే హాజరవుతారా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. మొన్న కూడా విచారణకు హాజరు కాలేదు, కేవలం వర్చువల్గానే అల్లు అర్జున్ విచారణ హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో మరి ఇవాళ జరగబోయే విచారణకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జనవరి 10కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి గత విచారణకు అల్లు అర్జున్ కోర్టుకైతే వర్చువల్గా హాజరయ్యారు. మరి ఇవాల్టి విచారణకు ఆయన హాజరవుతారా లేదా ఏం జరగబోతుందనేది తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శిల్ప ఉన్నారు. శిల్ప, మొన్న జరిగిన విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. మరి ఇవాళ మళ్ళీ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరగబోతుంది నాంపల్లి కోర్టులో. సో ఏం జరగబోతుంది? అల్లు అర్జున్ వస్తున్నారా కోర్టుకి? సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిలుపై ఉన్నారు. మధ్యంతర బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్కి మొన్న ఈ నెల 27న అల్లు అర్జున్ తరపు లాయర్లు నాంపల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈ రోజుకి చేశారు. ఈ రోజు కాసేపట్లో అల్లు అర్జున్ సంబంధించిన ఏదైతే రెగ్యులర్ బెయిల్ ఉంటుందో అది కాసేపట్లో విచారణ చేయనున్నారు. ఒకవైపు మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఏ సంధ్యా థియేటర్ ఘటనలో A11గా ఉన్నారు, అనంతరం ఒకసారిగా పరిణామాలు చేంజ్ అయ్యి వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టు 14 days రిమాండ్ విధించింది. ఎప్పుడైతే రిమాండ్ విధించిందో అనంతరం హైకోర్టుకి వెళ్ళారు, క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ అనేది గ్రాంట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ ఒకరోజు